या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అంటే 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ రాహు, కుజుడు 2 గ్రహాలు కూడా ధనానికి ఇబ్బంది కలిగేటట్టుగాను, మాటల కఠినత్వం ద్వారా కొంతమంది మనకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ కంటికి సంబంధించిన వ్యాధి ప్రకోపించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వారు నేత్ర జబ్బులు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలవండి. వారు చెప్పినటువంటి సూచనలు, వారు రాసిచ్చినటువంటి మందులు జాగ్రత్తగా వాడండి. అది ఒక సూచన. ద్వితీయ స్థానంలో ఉంటారు. అదే రాహు కుజులతో పాటుగా బుధుడు కూడా ఉన్నారు. అక్కడ ద్వితీయ స్థానం అవుతున్నది మకరానికి. అది మాత్రం ఆ బుధుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో అయితే మనకి రాహు, కేతు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారో అదే విషయాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నంలో కొంతవరకు దాటి యొక్క దుష్ప్రభావం తగ్గేటటువంటిగా కొంత మనకి అనుకూలమైన ఫలితాన్ని బుధ భగవానుడు ఇవ్వబోతున్నారు. ఇక తృతీయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 3 గ్రహాలు ఏంటి? ఒకటి శని భగవానుడు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు ఆయన కూడా ఓ 10 రోజుల పాటు ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు చతుర్థంలో అక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తారు. రవి తృతీయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. తద్వారా ఇంట్లో వారు, బయట వారు, అనేక మన ఆఫీసుల్లో పనిచేసేటువంటి మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు అందరూ కూడా మీకు మనస, వాచ, కర్మణ, ఆర్థిక సాయం కావాలా, మన మ్యాన్ పవర్ కావాలా, ఏదైనా రికమెండేషన్ కావాలా, అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందరి ద్వారా మీరు దూసుకుపోగలుగుతారు. కాబట్టి ఈ శని భగవానుడు, శుక్రుడు, రవి ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి, అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి ఈ శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, టీవీ రంగంలో ఉన్న వారికి కానివ్వండి, మంచి అలాగే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. ఇకపోతే 6వ స్థానంలో గురు యొక్క సంచారము. ఇది గురు బలం లేనట్టే లెక్క. దీని తద్వారా మనకి కొన్ని అనారోగ్య సమస్యలు పొడచూపే అవకాశం ఉంటుంది. ఎవరికో రుణం ఇవ్వలేకపోతాము, లేదా రుణం కోసం ప్రయత్నిస్తాం మనమే, ఆ రుణం మనకి లభించకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నాడు గురువు. షష్టమ స్థాన సంచారం. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు. ఇది మనం చెప్పుకోక్కర్లేదు. ఆయుష్ స్థానంలో కేతు ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది, కలహాలు వచ్చే అవకాశం ఉంది, పరాభవాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఇస్తున్నాడు. మొత్తంగా కనుక మనం వీరికి చెప్పుకోవాల్సి వస్తే బుధుడు ఒకడు అనుకూలుడు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, శుక్ర, రవి, ఇవి అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. కాబట్టి వీరికి మొత్తంగా చెప్పుకోవాలంటే బాగున్నట్టుగానే మనం చెప్పుకోవాలి మకరం వాళ్ళకి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటికి జపశాంతులు జపక్కర్లేదండి. మీరు ఈ నవగ్రహ మంత్రాలు చదువుకోండి, సరిపోతుంది. 15 రోజులే కదండి. దీనికోసం మీరు పెద్దగా ధనాన్ని వెచ్చించాల్సిన పనేమీ లేదు. మీరు గుడి దగ్గరికి వెళ్ళి తిరిగినా సరే, లేదా మీరు ఇంటి దగ్గర మనం దేవుడి గుడి ముందు ఏదో పొద్దు స్నానం చేయగానే 2 నిమిషాలు గడుపుతాంగా, ఆ 2 నిమిషాలు చదువుకున్నప్పటికీ కూడా ఫలితాలు పొందగలుగుతారు. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి
గ్రహాలకు అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు. అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏలినాటి శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం, చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గబుక్కుని మాట జారిపోవటం ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని గనక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో, పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాన్ని ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటి కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతోటి ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటమో, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటమో, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటమో, మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నిష్టం, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు. దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండు కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటప్పుడు ఏమవుతుంది, మనసు రూ. 10 పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దండి. ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యము వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలుంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభభూయాలు.